ఇది పాల ఇంగువ. ఈరోజు మామిడి తోటకు పిచికారీ చేస్తున్నాం. మామిడి తోటకు ఇది పూత పిందె వీటి కోసం. ఈ పాల ఇంగువ 100 లీటర్ల నీళ్ళల్లో 400 గ్రాములు దరిదాపుగా పాల ఇంగువ కలపాలి. ఇది నానబెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ ద్రావణం ఇలా తెల్లగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని పిసికే వెంకటేష్ అలా మొత్తం మీద ఇలా పాల ఇంగువ నానబెట్టి ఒకరోజు ముందు, ఒక 12 గంటల ముందు ఇలా ద్రావణంగా మార్చి 100 లీటర్ల నీళ్ళల్లో ఇలా 400 గ్రాముల పాల ఇంగువ కలిపి దాంతోపాటే ఈ వేప నూనె, కానుగ నూనె కూడా కలపచ్చు. ఈ వేప నూనె, కానుగ నూనెలు కూడా కలవాలంటే ఎమల్సిఫైర్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కుంకుడికాయ రసం, కుంకుడికాయలు బలగొట్టి నానబెట్టాలి. ఒకరోజు ముందు రోజు రాత్రి, మరుసటి రోజు ఆ కుంకుడికాయల్ని ఇలా వేప నూనె, కానుగ నూనె మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఈ ద్రావణాన్ని స్ప్రే చేస్తే చాలా రకాల పెస్టిసైడ్గా పనిచేసి చాలా రకాల రోగాలు రాకుండా మామిడి తోటకు, పూతకు బ్రహ్మాండంగా ఉంటుంది. ధన్యవాద్.